ఒక దేశాన్ని బలంగా నిలబెట్టేదేమిటి? అత్యాధునిక ఆయుధాల, ఆకాశాన్ని తాకే భవనాల, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే హైవేల? కాదు. ఒక దేశానికి అసలైన బలం ఆ దేశ యువత. ఎందుకంటే ఒక విద్యార్థి చేతుల్లో ఉన్న పుస్తకం రేపటి దేశ భవిష్యత్తుకు పునాది. అదే యువత చేతుల్లో రాజ్యాంగం వచ్చినప్పుడు అది కేవలం నిరసన కాదు, తమ భవిష్యత్తు కోసం అడుగుతున్న ఒక ప్రశ్న. ముందుగా మీ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీర వాయిస్ తెలుగు. సమాజంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ పరిణామాలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ ముందుగా ఈ వీడియో చూడండి. అసలు విషయానికి వస్తే, తరగతి గదిలో పుస్తకం పట్టుకొని చదువుతున్న విద్యార్థి రేపటి డాక్టర్ కావచ్చు, రేపటి శాస్త్రవేత్త కావచ్చు, దేశాన్ని నడిపించే ఐఏఎస్ అధికారి కావచ్చు. ఈరోజు ఉద్యోగం కోసం రాత్రింబావులు కష్టపడి చదువుతున్న నిరుద్యోగ యువకుడే రేపటి భారతదేశ భవిష్యత్తు. కానీ కలలు కనాల్సిన వయసులో ఉద్యోగం కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తే, చదవాల్సిన చేతుల్లో నిరసన ప్లకార్డులు రావాల్సి వస్తే, ఇది కేవలం ఒక విద్యార్థి సమస్య మాత్రమేనా? లేక దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయమా? తరగతి గదిలో ఉండవలసిన అదే విద్యార్థి ఈరోజు భారత రాజ్యాంగం చేతిలో పట్టుకొని తన హక్కుల కోసం, తన భవిష్యత్తు కోసం రోడ్డుపై నిలబడి ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తే, అది ఒక విద్యార్థి సమస్య మాత్రమేనా? లేక మన విద్యా వ్యవస్థను, ఉద్యోగ వ్యవస్థను, ప్రజాస్వామ్య విలువలను మనమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఒక యువకుడి చేతుల్లో ఉండాల్సిన నియామక పత్రం అది ఎందుకు నిరసన ప్లకార్డుగా మారుతుంది? వారి ప్రశ్నలకు అవకాశాల లేక బాధ్యత కూడిన పరిష్కారమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడము నేరమా? లేక ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన హక్కా? ప్రజాస్వామ్య హక్కులు, జవాబుదారీతనం కోసం సోనం వాంగ్చుక్ చేపట్టిన అమర నిరాహార దీక్షను బలవంతంగా విరమింపజేసి ఆసుపత్రి తరలించిన ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైనది. అదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో భారీ నిరసన పిలుపునిచ్చింది. నీట్ పేపర్ విషయంపై నైతిక బాధ్యత వహించాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని డిమాండ్తో ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీలు, టియర్ గ్యాసులు, వాటర్ కెనాలు వినియోగించినట్టు చూపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అదేవిధంగా మహిళలపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బలప్రయోగం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగింది. ఒక ప్రశ్న: ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఎగ్జామ్ క్యాన్సిల్, మళ్ళీ ఎగ్జామ్ రాయండి అని చెప్పే మేధావులు వ్యవస్థ ఫెయిల్ అయింది, రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తామని చెప్పగలరా? రీ ఎగ్జామ్ అనేవాళ్ళు రీ ఎలక్షన్ అంటే ఒప్పుకుంటారా అనే చర్చ జరిగింది. గత కొన్ని వారాల పైగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరుద్యోగ యువత, విద్యార్థులు తమ సమస్యలపై నిరసనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా తమ నిరసన తెలియజేశారు. సిజేపీ ప్రధాన డిమాండ్: నీట్ పేపర్ విషయంపై విచారణ జరిపించాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి, నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. దేశవ్యాప్తంగా కొనసాగిన చర్చలు, నిరసనలు, పరీక్షల పారదర్శకతపై పెరిగిన ఆందోళన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన నిర్ణయంలో విద్యార్థుల భవిష్యత్, నీట్ ఎగ్జామ్పై ప్రజల్లో ఏర్పడిన ఆందోళన, అదేవిధంగా నైతిక బాధ్యతను ప్రస్తావించడం జరిగింది.
ఇదంతా మనం అనేక సోషల్ మీడియాల్లో రాజీనామా గురించి మనం చూసాం. ఈ నిర్ణయాన్ని కొందరు ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనంగా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అని మరికొందరు ఆలస్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. కానీ చివరిగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు. ప్రశ్నించడం ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన హక్కు. నేటి విద్యార్థి రేపటి నాయకుడు. వారి చేతుల్లో పుస్తకాన్ని కాపాడితే దేశ భవిష్యత్తును కాపాడినట్లే. వారి ప్రశ్నలు గౌరవిస్తే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లే. యువతకు ఉద్యోగం కావాలి, అవకాశం కావాలి, ఒక నమ్మకం కావాలి. ఎందుకంటే యువతను బలహీనంగా చూడకండి. ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును పట్టించుకోకపోతే ఎవరికైనా ఓటమి తప్పదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం మొదలైన సంకేతమా? అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ఒక విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. యువతను తక్కువ అంచనా వేయొచ్చు, కానీ యువత శక్తిని, యువత ప్రశ్నలను, యువత సంకల్పాన్ని ఎవరు తక్కువ అంచనా వేయలేరు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలిచేది చివరికి అధికారం కాదు, ప్రజలే. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటన మొత్తాన్ని చూస్తే యువత పోరాట ఫలితమే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత భయం పుట్టుకొచ్చింది. అందుకే యువతను తక్కువ అంచనా వేయకండి. యువత బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. యువత బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం వీర వాయిస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.